పాలేరులో కందాలదే విజయం. బీఆర్ఎస్ పాలనలో శరవేగంగా పాలేరు అభివృద్ధి. భక్తరామదాసు ఎత్తిపోతలతో పంటలు సస్యశ్యామలం. పల్లె ప్రగతితో మారిన పల్లెల రూపురేఖలు. అవకాశవాద రాజకీయ నాయకుడైన పొంగులేటిని నమ్మే పరిస్థితి లేని జనం. కందాల వెంటే తామంతా అంటోన్న పాలేరు ప్రజలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి బరిలోకి దిగుతుండగా కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక వైటీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా పోటీకి సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే మిగతా అభ్యర్థుల కన్నా కందాల ఉపేందర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రెండోసారి గెలిపే లక్ష్యంగా నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు ఉపేందర్ రెడ్డి. మరోసారి పాలేరు ప్రజల ఆశీర్వాదం తనకే ఉంటుందని కందాల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలేరులో జరిగిన అభివృద్ధి తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు ఉపేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో పాలేరు అభివృద్ధికి కేరాఫ్ గా నిలిచింది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో పాలేరు అభివృద్ధి పదంలో దూసుకుపోయింది. కందాల ఉపేందర్ రెడ్డి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకున్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 120 చెరువులు, కుంటలకు పూర్వ వైభవం వచ్చింది. దీంతో సాగునీటికి డోకా లేకుండా పోయింది. నియోజకవర్గ పరిధిలోని కుసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ పరిధిలో కస్తూర్బా గాంధీ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. పల్లె ప్రగతి పథకంతో నియోజకవర్గ పరిధిలోని పల్లెలు అభివృద్ధి బాట పట్టాయి. 16.92 కోట్ల రూపాయలతో సర్కార్ నియోజకవర్గ వ్యాప్తంగా 141 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించింది. 141 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, 141 నర్సరీలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ప్రజారోగ్య సంరక్షణ కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 30 పల్లె దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 3,16,922 మందికి రైతు బంధు అందుతోంది. 1,235 మంది రైతుల కుటుంబాలకు ఒక్కో మృతుడికి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున 61.75 కోట్ల రూపాయలు బీమా అందజేసింది ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి ద్వారా ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 2,325 మంది లబ్ధిదారులకు 23.27 కోట్ల రూపాయల సొమ్ము అందింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు సుమారు 7,500 మంది బాధితులకు ఆర్థిక సహాయం అందింది. దళిత బంధు పథకంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా 100 ఎస్సీ కుటుంబాలకు 100 యూనిట్లు అందాయి. అలాగే రైతులకు సేవలు అందించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 6 కోట్ల రూపాయలతో 29 రైతు వేదికలు నిర్మించింది సర్కార్. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మొదటి విడత మన ఊరు మనబడి పథకానికి నియోజకవర్గ వ్యాప్తంగా 75 పాఠశాలలు ఎంపికయ్యాయి. సర్కార్ విడుదల చేసిన 30 కోట్ల రూపాయల నిధులతో అధికారులు ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. అలాగే నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు సర్కార్ 250 కోట్ల రూపాయలతో తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లో రహదారులు నిర్మించింది. ప్రభుత్వం కేవలం 11 నెలల్లోనే భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేసి కరువు నేలైన పాలేరును సస్యశ్యామలం చేసింది. అలాగే సర్కార్ 64.50 కోట్ల రూపాయలతో పాలేరు పాత కాలువను ఆధునీకరించింది. మత్స్య కళాశాల, నర్సింగ్ కాలేజీలు, జేఎన్టీయూ క్యాంపస్ ఇలా చెప్పుకుంటూ పోతే పాలేరులో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆ అభివృద్ధి ఫలాలే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు బాటలుగా నిలుస్తాయని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాలేరును మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు కందాలకే తమ ఓటు అని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటికి తన సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ ప్రజాసేవపై ఉండదని, అవకాశవాది అని, తరచూ పార్టీలు మారుస్తుంటాడనే అపవాదు మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లప్పుడూ పాలేరు ప్రజలకు అందుబాటులో ఉండే కందాలని మళ్లీ గెలిపించుకుంటామంటున్నారు స్థానికులు. మరోవైపు పాలేరులో షర్మిల పోటీతో పొంగులేటికి డిపాజిట్లు కూడా కష్టమేననే చర్చ సాగుతోంది. భారీగా కాంగ్రెస్ ఓట్లు చీలి బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ గా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.